మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ నాకు మాట్లాడ నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు. ఇది త్రివిక్రమ్ గారు. అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను, కలిసాము, ఒక కథ అనుకున్నాం, ఈ వర్క్ మొదలుపెట్టాము. త్రివిక్రమ్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది. ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ. దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజిత్ ఎంత కష్టపడాలో నాకు తెలుసు. రాత్రింబాగోలు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు. పాపం ఆయన బేసిక్గా కళ్యాణ్ గారి ఫ్యాన్, అభిమాని కూడా. నెక్స్ట్ ఈ సినిమాకి 3 పిల్లర్స్. ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమ్ముడు నవీన్ నూలి, రవికే చంద్రన్ గారు. అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి. అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు. మా తమ్ముడు నేను రోజు అడుగుతుండేవాడిని తమ్ముడు చూడు తమ్ముడు, బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు, అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో, బ్లాక్ బస్టర్ అనేవాడు ఎప్పుడు చూసినా. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. లాస్ట్లో కూడా ఆయన బాంచత్ కాల్ రగడ తిరిగి నువ్వు అన్నాడు. ఈరోజు రిజల్ట్స్ అలాగే ఉందండి. అభిమానులు అసలు కేరింతలు, అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం. అసలు కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా. వల్ల మీరంతా చూసే ఉంటారు. పర్పన్న అట్లా మా తమ్ముడండి, సారీ తమ్ముడు. ఇక ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్ గారు, ఇమ్రాన్ హాష్మి, శ్రేయారెడ్డి గారు అందరూ చాలా బాగా చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా మేనేజర్సు అసలు రాత్రింబాగుల్లో చాలా కష్టపడ్డారు. పాపం వాళ్ళు నిద్ర కూడా లేవాళ్ళు. నేను పొద్దున్న వెళ్తే అలా డల్గా ఉండేవారు వాళ్ళు. పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్. నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి, ఈ నాగవంశీ గారికి. ఈ టైటిల్, ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆయనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము అడిగితే పాపం ఆయన ఆ టైటిల్ ఇచ్చారు. ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి. ఇది వాస్తవం, నిజం. ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారో ఈ ఓజీ అనే దాని మీద. రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయ్యింది, అంత బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. సెలవండి.